వెల్కమ్ టు E6 టీవీ బ్రేకింగ్ న్యూస్. ఏపీలో జూనియర్ డాక్టర్స్ సమ్మె ఉధృతం. స్టైపెండ్ పెంచాలంటూ నిరసన. రోజుకో తీరు మారుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె. 30% స్టైపెండ్ పెంచాలని జూనియర్ డాక్టర్లు పట్టుబడుతుండగా 3% పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కనీసం 15% అయినా పెంచాలంటున్న జూనియర్ డాక్టర్లు ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంతో పోల్చుకోవద్దని జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం సూచన. ఈ సమ్మె సమస్య జటిలమైతే రోగులకు ఇబ్బందులు ఏర్పడతాయని, సమ్మె విరమించి సర్దుబాటు చేసుకుని రోగులకు అందుబాటులోకి రావాలని స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 వరకు డెడ్లైన్ పెట్టిన జూనియర్ డాక్టర్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలన్న మంత్రి సత్యకుమార్. ఏపీలో జూనియర్ డాక్టర్లు స్టైపెండ్ పెంచాలని నిరసన అయితే కొనసాగిస్తూ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తమది ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వం అని, పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంతో పోల్చుకోవద్దని మంత్రి సత్యకుమార్ అయితే జూనియర్ డాక్టర్ల నిరసనను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ ఏదైతే జూనియర్ డాక్టర్ల ఈ సమ్మె రోజుకో తీరు మారుతూ ఉంది. మొత్తం మీద ఈ జూనియర్ డాక్టర్ల సమ్మె వల్ల రోగులు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీళ్ళు జూనియర్ డాక్టర్స్ కూడా కనీసం 15% పెంచాలని చెప్పేసి అయితే డిమాండ్ పెట్టారు. ఆ 15% కూడా ఈ ఆగస్టు 15 లోపు డెడ్లైన్ పెట్టడం జరిగింది. ఈ డెడ్లైన్ లోపు తమ యొక్క డిమాండ్కు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించాలని చెప్పేసి జూనియర్ డాక్టర్లు అయితే వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూడాలి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మరి 3% అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మొండి పట్టుదలతో కూర్చుంది. జూనియర్ డాక్టర్లు కూడా మాకు 15% అయినా స్టైఫండ్ పెంచాలని చెప్పేసి వాళ్ళు అభ్యర్థిస్తూ ఉన్నారు. మరి ఈ సమస్య ఏ విధంగా ముందుకెళ్తుంది? రాష్ట్ర ప్రభుత్వం దిగి వస్తుందా? సమ్మె ఇంకా కొనసాగుతుందా? మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోగుల ఇబ్బందులు, పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.